వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టిన ఇప్పటికీ కొన్ని శాఖలు పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నాయని, ముఖ్యంగా రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖల పనితీరు ఆశాజనకంగా లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని సేవలకు రేటింగ్ ఇస్తున్నామని, ఇప్పటికీ ఈ 3 శాఖల పనుల కోసం కార్యాలయాల చుట్టూ తిప్పించుకున్నట్లు ఫీడ్బ్యాక్ వచ్చిందని చెప్పారు. రాష్ట్రంలో యూరియా కొరత ఉందని కొందరు కావాలనే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని, అమెరికా నుంచి 750కి పైగా తప్పుడు పోస్టులు పెట్టారని పేర్కొన్నారు. కలెక్టర్ల సదస్సు ముగింపు సందర్భంగా రెండో రోజు మంగళవారం క్వాంటమ్ వ్యాలీ, వాట్సాప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్డీజీ ఎక్సలెన్స్ అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. సీనియర్ అధికారులు కూడా పని విధానం మార్పు కావాలని, ఇకపై టెస్టుల్లో పాస్ అయిన వారినే కీలక పదవుల్లో కూర్చోబెడతామని సీఎం అన్నారు. టెక్నాలజీపై అవగాహన ఉన్న యువ ఐఏఎస్ అధికారులను కీలక పదవుల్లో కూర్చోబెట్టినట్లు చెప్పారు. టీచర్ల దగ్గర నుంచి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి ఐటీపై అవగాహన పెంచుకోవాల్సిందేనని అన్నారు. కార్యదర్శులు తమ శాఖలకు సంబంధించి క్షేత్రస్థాయి సమాచారం కోసం కలెక్టర్లను నివేదికలు అడగకూడదని, కావలసిన వివరాలన్నీ ఆర్డీజీఎస్ నుంచే తీసుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు.